నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ ఏదైతే ఉందో ఈ మంత్ 31st అయితే ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించిన అయితే హరి గారి ప్యానల్కి సంబంధించిన రాగం మాధురి గారు ఈసీ మెంబర్ మనతో ఉన్నారు. అయితే వీళ్ళ ప్యానల్ గెలిస్తే ఎలాంటి తెలుగు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు, లేదంటే ఎలాంటి సదుపాయాలు అవ్వచ్చు, వాళ్ళకి పెన్షన్లు అవ్వచ్చు, అంటే ఏ విధంగా వీళ్ళ విధి విధానాలు ఉంటాయని అయితే రాగమాధురి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి మేడం. అంటే మీ ప్యానల్ గెలిస్తే అంటే ఏ విధంగా ఎలాంటి తెలుగు వాళ్ళకి ప్రయారిటీ అనేది ప్రాధాన్యత ఉంటుందని చెప్పాలి? థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికీ. తెలుగు వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం గురించే ఈ అసోసియేషన్ అనేది చాలా సంవత్సరాలుగా కష్టపడుతుంది. కాకపోతే చాలా మధ్యలో డీవియేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ అని కాదు, ఈ నిర్ణయం అనేది చాలా ముందుగా తీసుకున్న నిర్ణయం. ఏంటంటే ఇతర భాషల వాళ్ళు రాకూడదు, తెలుగు ఆర్టిస్టులకి ముందర పని కల్పించాలి. ఈ ఏదైతే వీక్లీ సిస్టమ్ ఉందో మాకు దానికి ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఓకే చెప్పడం జరిగింది, ఛానల్స్ మద్దతు చెప్పడం జరిగింది. ఇవన్నీ శుభపరిణామాలండి. అంటే ఎన్నాళ్ళ నుంచో పోరాడుతున్న దానికి వాళ్ళు ఓకే చెప్పారనమాట. అంటే ఎలక్షన్కి ముందే వాళ్ళు ఓకే చెప్పారు. ఈ అసోసియేషన్ చేసినది అదే అనమాట, సాధించిన విజయం. అంటే చెప్పండి మేడం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా తెలుగు వాళ్ళకి అవకాశాలు రావటం లేదు, తెలుగు వాళ్ళని పెట్టడం లేదని ప్రధానమైన ఆరోపణ మేడం. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తానండి. ఎందుకంటే అది ఉన్న ప్రాబ్లమే, ఇది ప్రేక్షకులకు తెలిసిన ప్రాబ్లమే, మా ఆర్టిస్టులందరికీ తెలిసిన ప్రాబ్లమే. ఇంతకుముందు ఇంకా మెజారిటీగా వాళ్ళకి ఇతర భాషల వాళ్ళకి వర్క్ ఉండేది. మెల్లమెల్లిగా తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అంటే ఇప్పుడు ప్రాబ్లం 30% ఉంది. ఇప్పుడు ఆ 30% కూడా పునాదుల నుంచి తీసేసి పూర్తిగా తెలుగు వాళ్ళే. యాక్చువల్గా మేనిఫెస్టోలో ఒక ఆర్టిస్ట్కి మాత్రమే మినహాయింపు ఉంది, మిగతా వాళ్ళందరూ తెలుగు అని చెప్పామే. కానీ మా మనసులో ఉన్నది ఆచరణలో పెట్టేది ఆ ఒక్క ఆర్టిస్ట్ కూడా మేము అవకాశం ఇవ్వం. నిజంగా తెలుగు అమ్మాయిలు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మీరు అందరూ ముందుకు వచ్చి ఎలాగైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరే హీరోయిన్స్గా చేయొచ్చు. టాలెంట్ అనేది తెలుగులో వాళ్ళకి చాలా ఉంటుంది కాబట్టి అందరూ ముందుకు రావాలని, ఆ ఒక్క పర్సంటేజ్ కూడా మనం తీసేసి అందరం తెలుగు వాళ్ళమే వర్క్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం సపోర్ట్ చేస్తాం.